హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? గల్ఫ్ దేశాలకు వచ్చేటటువంటి వారు, అదేవిధంగా ఎవరైనా కానీ కువైట్లో కావచ్చు, ఖతర్‌లో కావచ్చు, పని చేసేటటువంటి వారు మన భారతదేశంలో ఉంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేటటువంటి వాళ్ళు వీడియోని కాస్త చివరి వరకు చూడండి. మీకు కూడా కాస్త ఉపయోగపడుతుంది. రీసెంట్‌గా కువైట్‌లో పనిచేస్తున్నటువంటి సెబాస్టియన్ బాబు, ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తి వయసు గన మనం చూసుకున్నట్లయితే గన 49 సంవత్సరాలు ఇతనికి. 1998 నుంచి కువైట్‌లో ఒక కంపెనీలో జాబ్ అయితే చేస్తూ ఉండేవాడు. 1998 అంటే గన ఇప్పటికి గన మనం చూసుకున్నట్లయితే గన దాదాపుగా 26 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా ఇతని యొక్క ఊరు గన మనం చూసుకున్నట్లయితే గన మన భారతదేశంలో ఉన్నటువంటి కేరళ వాసి. రీసెంట్‌గా ఇతనైతే ప్రాణాలైతే కోల్పోయాడు. గత 26 సంవత్సరాలుగా ఇతను కువైట్‌లో పనిచేస్తున్నప్పటికీ కూడా తనకి ఒక చిన్నపాటి సమస్య అయితే ఉండేదట. తనకి ఎటువంటి సమస్య ఉన్నది అన్నది మీకిక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చాను. మీరు ఎప్పుడైతే హాస్పిటల్‌కి వెళ్తారో, మరి మీకేమైనా గానీ ఇటువంటి సమస్య ఉన్నాదేమో ఒక్కసారి డాక్టర్‌నైతే అడిగి ఒకసారి చెకప్ గూడా చేయించుకోండి. తనకి ఏదో ఒక చిన్నపాటి పని ఉండడం మూలంగా బయటికైతే వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఫుట్‌పాత్ మీద నడుస్తూ ఉండంగా ఉన్నట్టుండి తనైతే కిందైతే పడిపోయాడు. అలా కింద పడిపోయిన తర్వాత హాస్పిటల్‌కైతే తీసుకువెళ్లారు. హాస్పిటల్‌లో చెక్ చేసినటువంటి డాక్టర్స్ తన ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. దీని యొక్క లక్షణాలు గన మనం చూసుకున్నట్లయితే గన ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం, అదేవిధంగా రక్త ప్రసరణ అన్నది ఆగిపోవడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం, అదేవిధంగా మెదడు పని చేయకపోవడం, ఇలా భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టేసి మీలో ఎవరైనా గానీ కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే గన 3 డేస్ బ్యాక్ గూడా మన కడపకు చెందినటువంటి మరొక వ్యక్తి గూడా ఇదే విధంగా గుండెపోటుతో ప్రాణాలైతే కోల్పోయాడు. ఇక రెండో విషయాన్ని గూడా ఇదే వీడియోలో డిస్కస్ అయితే చేసుకుందాం. రీసెంట్‌గా గల్ఫ్‌లో అంటే దుబాయ్‌లో గన చూసుకున్నట్లయితే గన మన భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రాణాలైతే కోల్పోయాడు. చనిపోయినటువంటి వాళ్ళ స్పాన్సర్ ఇండియాలో ఉన్నటువంటి తన యొక్క భార్యకైతే ఫోన్ చేశాడు. మీ భర్త ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడు. మీ భర్తను పంపియమంటారా? లేక డబ్బులు పంపియమంటారా? అని అడగడంతో ఏమాత్రం సంకోచించకుండా, ఆలోచించకుండా ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? మా భర్తను పంపిస్తే లాభమేముందండి? మాకు డబ్బులు మాత్రమే పంపండి అని చెప్పడంతో షాకు తిన్నటువంటి అతను మరొక ప్రశ్న అయితే వేశాడు. మీకు మీ భర్త మీద ప్రేమ లేదా? డబ్బులు మాత్రమే కావాలా? అని అడగడంతో ఆమె మరొక సమాధానం అయితే చెప్పింది. మా భర్తను మీరు ఇక్కడికి పంపించినా కూడా మేము కూడా ఇక్కడ పూడ్చవలసిందే కదా! అదేదో అక్కడే ఎక్కడో ఒక చోట మా భర్తను పూడ్చివేసి మాకు డబ్బులైతే పంపండి అని చెప్పడంతో మరోసారి షాకు తిన్నటువంటి అతను, సరే మేము ఇక్కడే మీ భర్తనైతే చూసుకుంటాము, మీకు డబ్బులు పంపిస్తాము అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేశాడు. అంటే ఇక్కడ మనం 2 రకాలుగా అర్థమైతే చేసుకోవచ్చు. ఒకటి, ఆమె చెప్పిన దాంట్లో భర్త ఎలాగో చనిపోయాడు కాబట్టేసి డబ్బులు ఉంటే తన యొక్క పిల్లల్ని మరొక స్టేజ్‌కైతే తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కూడా ఆమె చెప్పి ఉండొచ్చు అని కూడా అర్థం చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే గన కేవలం డబ్బు మీద వ్యామోహంతో మాత్రమే తన భర్తను వద్దు అనుకుంటూ ఉన్నాదని కూడా ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు. కాబట్టేసి మీలో ఎవరైనా గానీ బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాస్త డబ్బులు సేవ్ చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.